జరగదు. ఇది చెరుగుడు అంటారు. ఈ చెరుగి ఇది నేముడు అంటారు. నేమితే ఇసుకలో వెనకకు పోతుంది, బియ్యం అనేది ముంగడికి వస్తుంది. ఇది నేముడు అంటారు. ఇసుక బాగుంటే ఇట్లా చేస్తాం. దీన్ని మలుసుడు అంటారు. ఇదికేమో దొడ్డి వస్తాయి, ఇసుక వస్తుంది. ఇదికేమో సన్నటి ఇసుక లేని వస్తాయి, మంచి చేసినవి. ఇదికు ఇసుక ఉంటే ఇటు వస్తుంది. దీన్ని మలుసుడు అంటారు. ఏమంటారు? మలుసుడు. ఇదేమో చెరుగుడు. ఈ చెరిగే దాంట్లో కొసకు ముక్కులు ఉంటాయి, తవుడు ఉంటుంది. ఇవి పోవాలంటే ఇట్లా అనాలి, అంటే అట్లా పోతాయి అన్నమాట. తర్వాత ఇవేమో ఇట్లా వేస్తే సన్నపు నూకలేమో ఇటు వస్తాయి, దుడ్డి ఏమో ఇటు వస్తాయి. అవి కోడుడు అంటారు దాన్ని. ఇంకా ఏమన్నా మనం ఇంకా బాగా తవుడు ఉంటుంది అనుకో, ఆ తవుడులోకి వెళ్ళి సరిగా జరగరాదు. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా అనాలి. ఇట్లా అంటే ఇదేమో ఇటేమో తవుడు వస్తుంది, సన్నపి వస్తాయి, ఇటేమో దొడ్డి వస్తాయి. దీన్ని తాల్చుడు అంటారు. పిండి అయినా సరే, తవుట్ల నూకలైనా సరే, దొడ్డు ఇట్లకి వెళ్ళి సన్నపి తీయాలంటే ఇట్లా తీయాలన్నమాట. తీస్తే ఇది తాల్చుడు అంటారు. దీన్ని ఎన్ని రకాలు ఉంటుంది చాటతో చేసే ప్రయోగాలు. 6 రకాలు ఉంటుంది. 6